మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా ద్వాదశ రాశులకు 2020 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో ధనుసు రాశి గురించి ఎలా ఉందో చూసుకుందాం. ధనుసు రాశికి 7వ ఇంట్లో బుధుడు, 6వ ఇంట్లో కుజుడు, 8వ ఇంట్లో గురువు, 9వ ఇంట్లో శుక్రుడు, కేతువు, 7, 8 స్థానాల మీదుగా రవిగ్రహము, 3వ స్థానంలో రాహువు, 4వ స్థానంలో శనేశ్వరుడు. ఇక్కడ వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. ఈ గురువు 8వ ఇంట్లోకి వచ్చి శనిగ్రహం చూడడం వల్ల అర్ధాష్టమ శని నశించింది. అష్టమంలో గురువు రావడం వల్ల అంత కంఫర్ట్ ఏం కాదు. అదేవిధంగా 7వ ఇంట్లో ఉన్న బుధుడు తీవ్రంగా వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు, బాధకాధిపతి కాబట్టి. కానీ కుజుడు కూడా రాశిని చూస్తాడు. కుజుడు రాశిని చూడడం వల్ల మంచిది. ఈ రాశికి కుజుడు పంచమాధిపతి కాబట్టి. అదేవిధంగా 9వ స్థానంలో కేతువు, శుక్రుడు ఉన్నారు. 9వ స్థానాధిపతి 8వ స్థానంలోకి వస్తున్నాడు. 9వ స్థానాధిపతి 8వ వస్తే ఏమవుతుంది? భాగ్యము, వ్యయము. అంటే తండ్రికి ఖర్చులు, అనారోగ్యము లాంటివి ఉంటాయి, తండ్రి శ్రమాలకు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మీరు ఆ ఆలయాలకు వెళ్ళి ఎక్కువ సేవ చేయడం వల్ల అది తండ్రికి ఆ యొక్క వ్యతిరేక పరిస్థితి తగ్గిపోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అష్టమ స్థానంలో ఉన్న గురువు ద్వితీయ స్థానాన్ని, వ్యయ స్థానాన్ని, తృతీయ స్థానాన్ని చూస్తాడు. పంచమ స్థానం చతుర్థాన్ని చూస్తాడు. వ్యయము, ద్వితీయము, చతుర్థాన్ని చూడడం వలన అర్ధాష్టమ శని నశించడంతో పాటు వీళ్ళకు కాస్త ఆర్థిక పరిపుష్టి కూడా కలిగేదనే అవకాశం ఉంటుంది. కాస్త శ్రమ ఉంటుంది. ఎందుకంటే బుధుడు కూడా చూస్తున్నాడు కాబట్టి. బుధుడు చూడకూడదు. గ్రీన్ కలర్లో ఉన్న ఆహారాన్ని బుధవారం దానం చేయడం మంచిది. అంటే బెండకాయ రైసు, దొండకాయ రైసు, కూరాకులతో చేసినటువంటి అన్నము లాంటివి, వెజిటేబుల్ బిర్యానీ లాంటివి దానం చేయొచ్చు బుధవారం రోజు ఒక గ్రీన్ కలర్ వస్త్రాన్ని కూడా దానం చేయొచ్చు. లేదంటే ముక్కలు కత్తిరించి నీటిలో కలపచ్చు. ఇలా చేస్తూ రావడం వల్ల బుధుడు యొక్క తాకడ తగ్గుతుంది. కుజుడు కూడా చూస్తాడు కాబట్టి మీరు నిక్కచ్చిగా ఉండగలుగుతారు. మరి ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం కూడా ఖచ్చితంగా చేసే తీరుతారు. ఎందుకంటే కుజుడు మీ చేత చేయిస్తాడు. అదేవిధంగా భాగ్యస్థానంలో కేతు అంత మంచివాడు కాదు. పితృదోషం అని చెప్పాను. పితృదోషం కాబట్టి అమావాస్య మకా నక్షత్రం ఉన్నప్పుడు పితృపరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. అక్కడే శుక్రుడు ఉన్నాడు. 6వ ఇంటి వాడు భాగ్యంలో ఉండడం వల్ల అప్పు అనేది మీరు చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బంగారాన్ని తాకట్టు పెట్టిన అవకాశం కూడా కొంతమందికి వస్తుంది. ఎందుకంటే బంగారానికి అధిపతి గురువు అష్టమంలోకి రావడం వల్ల, శుక్రుడు కేతుని కలవడం వల్ల. కాబట్టి ఇవన్నీ వస్తాయి. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాల వ్యతిరేకతలను అధిగమించవచ్చు. బాగున్న గ్రహము కుజుడు, అదేవిధంగా రాహు 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి విశేషంగా యోగిస్తాడు. కమ్యూనికేషన్స్ బాగుంటాయి. షార్ట్కట్ మెథడ్స్లో బాగా వెళ్తారు. ట్రావెలింగ్ చేసే వాళ్ళకు, అదేవిధంగా మెడికల్ ఫీల్డు, ఫుడ్, మరి ముఖ్యంగా నాన్ వెజ్ హోటల్స్ ఉన్న వాళ్ళకు, ఈ లిక్కర్ షాపులు ఉన్న వాళ్ళకు, లిక్కర్ షాపుల దగ్గర ఇతరత్ర సైడ్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, అదేవిధంగా తీసుకుంటే ఈ బెట్టింగ్లు ఆడుతూ ఉంటారు కొంతమంది, వాళ్ళకంతా కూడా రాహువే కారకుడు కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేసుకోవద్దండి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన వ్యాపారాలు బాగుంటాయి. అదేవిధంగా రాహు అంటే దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మీకు మరిన్ని సౌఫలితాలు కలుగుతాయి. శనేశ్వరుని గురువు కంట్రోల్ చేస్తున్నాడు. అయినా కానీ కాలభైరవ ఆరాధన చేసుకోవడం చాలా ముఖ్యం. కాలభైరవ అష్టకం చదువుకోవడం, వేదిక ఒకరికి ఫుడ్ పెట్టడం చాలా ముఖ్యమైనటువంటి పరిహారము. అదేవిధంగా నలుపు రంగు వస్త్రాలు వేయకూడదు. చెప్పులు ఎక్కువ రోజులు వాడకూడదు. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు శని చెప్పులు కాబట్టి ఆ కారకత్వాన్ని ఎక్కువగా పెట్టుకోకూడదు. 4 నెలలకు ఒకసారి బాగున్నా కూడా మార్చేయాలి. అప్పుడు మీకు శని ప్రభావం తగ్గిపోతుంది. దాన్ని 2-3 సంవత్సరాలు వాడడం వల్ల అర్ధాష్టమ శని ఉన్నప్పుడు 2.5 సంవత్సరం జరుగుతుంది. అప్పుడు అరిగే కొద్దికి శని కారకత్వం పెరుగుతుంది. చెప్పులు అరిగే కొద్దికి శని బలం పెరుగుతుంది. అందుకే తెగిన చెప్పు, చిరిగిన బట్ట, మాసిన జుట్టు, గోటిలోని మట్టి లేదు గోట్లో ఉన్నటువంటి దీపపు నూనె, వీటిల్లో కడగని కాళ్ళు, వీటిల్లోకి శనేశ్వరుడు వచ్చి వేగంగా చేరతాడు. బాధలు పడడానికి అవకాశం ఉంటుంది నేను చెప్పింది. కాబట్టి మీరు చక్కగా నేను చెప్పిన పరిహారాలు చేసుకోవాలి. కాలభైరవ అష్టకం చదవాలి. వీధి కుక్కలకు ఫుడ్ పెట్టాలి. దానికి చక్కెరతో ఉన్నటువంటి ఆహారం తక్కువ పెట్టాలి. చక్కెర బిస్కెట్లు ఉంటాయి, ఇవి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కొంతమంది చెప్పడంతో వాటికి మనం ఫుడ్ పెడతాం. వాటి అనారోగ్యానికి కారణం కాకూడదు కాబట్టి కొంచెం బాగున్నటువంటి ఆహారం వాటికి పెట్టడం మంచిది. ఎవరు పెట్టినా పెట్టకపోయినా తమ ఆహారం తమ వెతుక్కుంటూ
అవి మనకు సర్వీస్ ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇంటిలో కుక్క ఫ్యాషను, వీధిలో కుక్క పరిహారం. కాబట్టి వాటితో ఫ్రెండ్షిప్ చేయడం మీకు ఎన్నో, కుక్క ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఉంటేనే ఉంటుంది, లేదంటే ఉండదు. అది యూరిన్ పాస్ చేయాలంటే కూడా వాసన చూసి 3 సార్లు రౌండ్గా తిరిగి, లేదా ఇంకేదో చేసి ఎక్సర్సైజు యూరిన్ పాస్ చేస్తుంది. పడుకునే చోటు కూడా రౌండ్గా తిరిగి పాజిటివ్గా ఉంది, ఇక్కడ అనుకూలమైన ప్రదేశమే, మనకు ఎటువంటి ప్రమాదం లేదు అనుకున్న చోటనే పడుకుంటుంది. అటువంటి పాజిటివ్ జంతువు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. దానికి ఫుడ్ పెట్టడం మనకెంతో పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఈ పరిహారాలు చేసుకున్న ధనుసు రాశి వాళ్ళు చక్కగా మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.